ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. మెట్టుకు నా సహోదరులారా, ప్రభువునందు ఆనందించుడి. అదే సంగతులను మీకు రాయుట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము. ఈ వచనం నుండి మనము 3 పాఠాలు నేర్చుకుందాం. మొదటగా, నిజమైన ఆనందం ప్రభువునందు కనుగొనబడును, పరిస్థితులలో కాదు. పౌలు ప్రభువునందు ఆనందించుడని ఆజ్ఞాపించాడు. ఆనందం మారుతున్న పరిస్థితులలో కాదు, క్రీస్తునందు పాతుకుపోయేదని విశ్వాసులకు గుర్తు చేస్తున్నాడు. ఖైదు చేయబడినప్పుడు కూడా పౌలు ఆనందం కొరకు పిలుపునిచ్చాడు. క్రైస్తవ ఆనందం దేవుని సన్నిధిలో మరియు వాగ్దానాలలో ఆధ్యాత్మికం మరియు సురక్షితమని చూపుతున్నాడు. రెండవదిగా, సత్యాన్ని పునరావృతం చేయడం విశ్వాసిని బలపరుస్తుంది. ఒకే బోధనలను పునరావృతం చేయడం భారం కాదని పౌలు చెప్పాడు. ముఖ్యమైన సత్యాలను పునరావృతం చేయాలి, ఎందుకంటే ఆధ్యాత్మిక పెరుగుదల నిరంతరం జ్ఞాపకము మరియు బలోపేతం ద్వారా వస్తుంది. సుపరిచితమైన సత్యాలను బోధించడం విశ్వాసులు బలంగా మరియు స్థిరపడడానికి సహాయపడుతుంది. మూడవదిగా, ఆధ్యాత్మిక బోధన తప్పు నుండి రక్షణగా ఉంటుంది. పౌలు మీకు ఇది సురక్షితం అని వ్రాశాడు. మంచి బోధన విశ్వాసులను మోసం మరియు నిరుత్సాహం నుండి రక్షిస్తుందని చూపుతున్నాడు. పదే పదే చెప్పబడే సత్యం ఒక కవచంలా పనిచేస్తుంది. హృదయాలు మరియు మనస్సులు సువార్త నుండి దూరంగా వెళ్లకుండా కాపాడుతుంది. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్.